ఒక వారం ఒక నెల రోజులు అయినప్పటి నుంచి ఇప్పుడు మేము ముంగట ప్రాజెక్ట్ చేస్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యోగి దేశ్ కా ఉపయోగి అని చెప్పి నేను మాట్లాడతా. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఒక జబర్దస్త్ పెద్ద డెసిషన్ తీసుకున్నది. యాజ్ పర్ డేటా 2013 and 14 43% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు అని చెప్పి ఆ డేటా అబ్స్ట్రాక్ట్ మనకు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెన్స్ డే August 15th రోజు మొన్న రీసెంట్గా జరిగినప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు 6 కోట్ల మంది ప్రజలను తన ఉత్తరప్రదేశ్లో ఎకనామిక్ వీక్ స్టేటస్ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అంటే కంప్లీట్గా ఆర్థిక దీనస్థితిలో ఉండే ప్రజలను 6 కోట్ల మందిని ఈ పావర్టీ లైన్ని దాటిపిస్తా అన్న సంకల్పం మాట్లాడిండు. దానిపైన కార్యాచరణ ఎట్లా చేసుకుంటూ వచ్చిండు ఈ ఉపయోగి అని అనేది. యూపీ యోగి కాదైనా ఉపయోగి, యూపీ యోగి కానీ ఉపయోగి అని చెప్పి మాట్లాడతారు. ఆ కళ చూడుండ్రి, ఈడ చూడుండ్రి. కులగన ఎత్తావా, రిజర్వేషన్ చేస్తావా, నేను అది ఎత్తావా, నువ్వు ఇది ఎత్తావా, ఏం మాట్లాడలే. మూబంద్ కాంచాలు నడుస్తూనే ఉన్నది. యాజ్ పర్ ది నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారము ఇవాళ ఉత్తరప్రదేశ్ అనేది కాంపోజిట్ ర్యాంకింగ్లలో నంబర్ 1 ఉన్నది. సన్యాసి అని అన్నారు కదా. మళ్ళీ ఇవాళ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ స్కీమ్ మొదలెట్టింది యోగి ఆదిత్యనాథ్. దీనివల్ల ప్రిఫరెన్స్ అనేది యూత్కి మన జాబ్లలోనే కాకుండా ఒక బిజినెస్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ని లోపల ఇన్కల్కేట్ చేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌కి బాగిస్తారో పోరలు వాళ్ళను ప్రోత్సహించే దిశలా అడుగులేస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించే దిశలో కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆచరిస్తున్నది, ఆచరణలకు దిగుతున్నది. ఇప్పటిదాకా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జరిగిందో రాష్ట్రంలో సుమారు 1.62 crore యూత్కి 1,62,00,000 మంది యువకులకు ఉద్యోగాలు దొరికినాయి ఉత్తరప్రదేశ్లో. ఇది సుమారు 62 లక్షల మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీకు తెలుసు కదా, ఇక బిజినెస్లు కానీ ఎక్సెట్రా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్లాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 62 లక్షల మంది యూత్కి దొరికినాయి అని అంటే మిమ్మల్ని ఆశ్చర్యచకితం చేస్తుందా, చేయదా? వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగిపోలే. గిరీష్ మాట్లాడింది ఏది తీసుకున్నా డేటా తీసుకుంటా. ఎక్కడికేం తీసుకున్నావు గిరీష్ డేటా అని అన్నప్పుడు మీ ముంగట నేను డేటా పెట్టద్ది మాట్లాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే తీసుకున్నా. July 18th, 2024కి తీసుకున్నా. 5 గంటల 3 నిమిషాలకు తెల్లవారుజామున వచ్చిన డేటా మీ ముంగట ప్రజెంట్ చేస్తున్నా విత్ డేటా. మోతబరి బ్యాచ్ కదా. ఇన్ గాడ్ వి బిలీవ్, రెస్ట్ ఇన్ డేటా. 6.5 lakh యువకులకు ఉత్తరప్రదేశ్లో 7 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఏం కట్టలు కట్టిండు మన బాపు కేసీఆర్, ఏం కట్టలు కడతాడు మన 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. మన ప్రశ్నలు సమాధానం ఎవడు చెప్తాడు? కాకపోతే డేటా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. 6.5 లక్షల మంది యువకులకు ఉత్తరప్రదేశ్లో 7 సంవత్సరాల ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ సీఎం అనే యోగి ఆదిత్యనాథ్ అపాయింట్మెంట్ లెటర్లు 39 SDMలకు, 41 సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు, 16 ట్రెజరర్లకు, లోకల్ ఆఫీసర్స్కు, 852 అపాయింటీస్ ఇన్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ PCL ఏదైతే ఉంటుందో UPPCL అని అంటాం కదా. 141 డెంటిస్టులు, మెడికల్ డిపార్ట్మెంట్ 391 ఫర్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్లు ఇన్ ది ఆయుష్ డిపార్ట్మెంట్, 14 ఫర్ రివ్యూ ఆఫీసర్స్ ఇన్ ది సెక్రటేరియట్, 40 అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ ఇన్ ది హోమ్ డిపార్ట్మెంట్, 123 జూనియర్ ఇంజనీర్స్ ఇన్ ది హౌసింగ్ డిపార్ట్మెంట్, 210 జూనియర్ ఇంజనీర్స్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ 9 ఫర్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ డైరెక్టరేట్ ప్రయాగ్రాజ్. బ్రెత్లెస్ పాట లెక్క మాటానికి ప్రయత్నం చేస్తున్నా. 2023లా వీడికి ఆగిపోలే. 2023లా డేటా స్పీక్స్. మన సీఎం అపాయింట్మెంట్ లెటర్లు ఎవరెవరికి ఇచ్చిండ్రు? 7,182 ANM హెల్త్ వర్కర్స్కి ఇచ్చిండు. 1,442 న్యూలీ సెలెక్టెడ్ స్టాఫ్ నర్సెస్కి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు అట్ SGPGI. July 18th అపాయింట్మెంట్ లెటర్స్ 1,573 ANMలకు ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్కి 1,148 వేరియస్ పోస్ట్ ఇన్ లోక్ భవన్, 227 కానిస్టేబుల్స్, 199 రివ్యూ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్స్, 183 జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ 128 జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ది ఎలక్షన్ డిపార్ట్మెంట్. అనదర్ 2,673 candidates received appointment letters in July 2023 and almost 800 persons are more at the end of this year. ఇంకా ఎక్కువనే ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది లెక్క. ఇప్పుడు చెప్పు, మూబంద్ కామ్చాలు. వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతారు? కులగన చేయాలి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడతారు? దేశాన్ని విడగొట్టే చర్యలు మాట్లాడతారు. మీరు అంటారు ఇప్పుడు గిరీష్ ఇంత జరిగినాక కూడా మనం ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఓడిపోయినాం, హిందూ ఐక్యత ఏమైందని అంటే ఇక్కడ
చాలా 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 డీప్ అనాలిసిస్ ఉన్నాయి. మీరు కేవలం హిందూ ఐక్యంగానే ఉన్నాడు, హిందూని విడగొట్టకుర్రి. మీరు మీ అనవసరమైన అప్రహెన్షన్స్ పెట్టుకోకురి ఫ్రెండ్స్. మీకు దండం పెడతా, నేను మీకు పాదాభివందనం చేస్తా, నా తోబుట్టువులకు అందరికీ. వద్దు, మీరు అనవసరంగా నా అన్నజల్లెలకు చెప్తున్నా నేను, మీరు అనవసరంగా అది పెట్టుకోకుర్రి. మనం విడిపోతున్నాము, హిందూ అర్థం చేసుకో కాదు. సీట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ కాలేదు ఉత్తరప్రదేశ్లో. ఇది ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు డిసైడ్ చేయాలి. సీట్లే ఎప్పుడైతే ఆడ కూసున్నోడికి లీడర్కి చెప్పకుండా నువ్వు సీట్లు ఇచ్చి పడేసి నువ్వు గెలిపియాలని అంటే ఆడికి చరిష్మా లేకపోతే మనం ఎట్లా గెలుస్తాం? ఇది జరిగింది ఉత్తరప్రదేశ్లో. హిందూ ఇంకా గట్టిగానే ఉన్నాడు. మీరు టెన్షన్ పడకండి, ఏం కాదు. మనం గట్టిగా ఉన్నంతసేపు ఏం కాదు. కాంగ్రెస్ని బొంద పెడతాం, పక్కా పెడతాం. ఇది చిత్రగుప్త్ ఇస్తున్న మాట. బొంద పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఖుద్దు చచ్చిపోతుంది. అనవసరంగా దాన్ని మనం పెంచి పోషిస్తున్నాం. అక్కడికేం తెచ్చుకొని నాయకుల నీడ నింపుకొని. ఈ తత్వం మారితే చాలు. 100 రోజులల్లా దేశకా చప్పానించుకా చౌకీదార్ ఎన్ని పనులు చేసిండు చూడుండ్రి దేశానికి. ఇవాళ సన్యాసి అనే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ని $1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ తీసుకోబోతున్నాడు. 6.5 లక్షల ఉద్యోగాలు 7 సంవత్సరాలలో ఇచ్చిండు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిండ్రు July 18, 2024 డేటా అబ్స్ట్రాక్ట్. దిస్ ఈజ్ ద నయా భారత్ ఫర్ యూ. ఈ నయా భారత్లా కేవలం అభివృద్ధి మార్గంలో తీసుకుపోయే ఏదైనా పార్టీ ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ. నేను వత్తాస్ వలుకుతలేను, విత్ డేటా మాట్లాడుతున్నాను. ఇదే గిరీష్, ఇదే చిత్రగుప్తులా భారతీయ జనతా పార్టీని విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, జర ఈ డేటా నలుగురికి షేర్ చేయండి. కౌంటర్లు ఇచ్చుడు స్టార్ట్ చేయండి. స్పీక్, డిబేట్. వాళ్ళు చిల్లరగా వదిలేసుడు వద్దు. ఎంకరేజ్ యూత్ టు ఏమంటారు, రాజకీయాలలో రానికే వాళ్ళని ప్రోత్సహించురు. రాజకీయాలలో రావడం అని అంటే నువ్వు లీడర్లుగా కొట్లాడాలనే కాదు, నువ్వు డిస్కషన్ కూడా చేయాలి. ఈ నయా భారత్ నిర్మాణంలో నీ పాత్ర ఏంది?